వీళ్ళందరి అభిప్రాయాలు విడివిడిగా ఒక్కొక్కళ్ళు కూడా చెప్పడం జరిగిందండి. అవన్నీ కూడా కొందరు ఉంటే బాగుంటుందని, కొందరు ఉండకపోతే క్యాడర్ పెరుగుతుందని, ఇలా సరే అందరూ కూడా జెన్యూన్ బికాజ్ ఇన్ హౌస్ కాబట్టి అలా ఇచ్చారు. అవన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా కేంద్రానికి పంపామని అప్పుడే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు తెలంగాణలో కిషన్ రెడ్డి ఓపెన్ గా చెప్తున్నారు, మాకు ఎట్లాంటి పొత్తులు ఉండదు, మేము డైరెక్ట్ గా పోటీ చేస్తాం అన్నటువంటి. ఈవెన్ మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికలకు కూడా అదే చెప్పారు. చివరిలో అధిష్టానం చెప్పాక జనసేనతో కలుపుకున్నారు. ఇప్పుడు ఇక్కడ అట్లాంటి ధైర్యం ఎందుకు చేయట్లేదు పార్టీ రాష్ట్ర నాయకత్వం? ధైర్యం కాదు, తెలంగాణ పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడున్న బలం వేరు, ఇక్కడున్న బలం వేరు. అలా కాదు, బలం వేరు అంటున్నా నేను అన్నది. ఇక్కడ వేరే పార్టీలు మా వెంపు చూస్తున్నంత ఉత్సాహం అక్కడ లేదు, అర్థమైందా? ఇక్కడ ఉన్నవి రెండు బలమైన పార్టీలు భారతీయ జనతా పార్టీ కావాలి అని అనుకున్న ధోరణిలోనే వెళ్తున్నాయి, కానీ అక్కడ అలా కాదు. దట్స్ డిఫరెంట్ సినారియో. అండ్ కాబట్టి మీతో వచ్చి వాళ్ళ బలం జరగొట్టుకోవడం అలా అని కాదు. ఇప్పుడు అనూహ్యంగా ఏమైంది, ఇప్పుడు గతంలో భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ మధ్యలో ఉండేది పోటీ, అనూహ్యంగా ఇంకొకటి రావడం జరిగింది. బట్ అలా అని మొన్న 3 నుంచి మా స్థానాలు 10కి పెరిగాయా లేదా ఎమ్మెల్యే స్థానాలు అంటే అక్కడున్న సినారియో వేరండి, ఇక్కడ ఉన్నది వేరు. సాధించలేమనే ధైర్యం వచ్చింది మీకు? అదేం లేదండి, ఇదే చెప్తున్నా కదా, అందుకనే అనూహ్యం అన్న వర్డ్ వాడాను. ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎట్ ఎనీ టైమ్, టైం విల్ కమ్. రైట్. ఫైనల్ గా శేఖర్ రెడ్డి గారు, ఈ కూటమి రేపు పొద్దున వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టిన తర్వాత చీల్చేటటువంటి ఓట్లు అంటే షర్మిల అటు వెళ్ళింది కాబట్టి మీ జన సమీకరణలు ఇవన్నీ ఎంత జరిగినా రేపు పొద్దున మీ ఓట్లు షిఫ్ట్ కావు అవతలకి. సార్ షర్మిల గారి గురించి మేము అసలు పట్టించుకోవట్లేదు సార్. షర్మిల గారికి కనీసం కేఏ పాల్ గారికి ఉన్న స్టాండ్ ఉన్నా సరే బాగుండేది. ఆవిడ తెలంగాణలో రాజకీయాలు చేశారు, నేను అక్కడ పెట్టని, ఈ మట్టిలో నేను పోతాను, ఇక్కడే నేను చదువుకున్నా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే పెట్టను కన్నాను, ఈ మట్టి కోసమే నా శ్వాస తుది శ్వాస వరకు అన్నారు. తీరా చూస్తే మళ్ళీ అక్కడ పార్టీని కాస్త ఎన్నికల్లో పోటీ చేయకుండా నమ్ముకున్న క్యాడర్ మొత్తాన్ని నట్టేట ముంచేసి మళ్ళీ పిసిసి అధ్యక్షురాలుగా ఇక్కడికి వచ్చారు. ఆవిడ మాట్లాడే మాటలు పూర్తిగా ప్రతిరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏవైతే వార్తలు వస్తాయో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వస్తాయో అవి మాత్రమే ఆవిడ అడ్రస్ చేసుకుంటూ పోతున్నారు. ఆవిడ మాటల్ని కనీసం ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నో సార్, 1% కూడా ఛాన్స్ లేదు, 100కి 1% కూడా ఛాన్స్ లేదు సార్. ఇంకొక చిన్న సవరణ ఒకటి సార్, నేను సుహాసిని గారు ఒక మాట మాట్లాడుతున్నారు, మా ఓట్ షేరింగ్ పెరుగుద్దేమో అని. సుహాసిని గారు మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా 99లో 18% ఉన్నటువంటి బీజేపీ ఓట్ పర్సంటేజ్ 2019కి వచ్చేసరికి